తలపైకి చెప్పండి. నా పెండ్లి కుమారుడైన నా పరిశుద్ధుడైన యేసు ఎదుట నేను పూర్ణ బలముతో ఆయనను స్తుతించెదను. చేతులు తెచ్చండి, పాడదాం. మరి ఆ పెండ్లి కుమారుడు ఎలాంటి వాడంటే గొప్ప వెలుగైన వాడని పాడాలి. ఆమేన్. ఎలాగ పాడాలి? యెహోవా నాకు వెలుగాయే. స్వరమెత్తి వెరీ గుడ్. మరలా యెహోవా. పెండాల కింద ఉన్నవారు గట్టిగా పాడాలి. అవతల హాల్లో ఉన్నవారు, ఎస్, గ్రౌండ్ లో ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడే చప్పడకూడదు. నా ప్రాణ, నా పెండ్లి కుమారుడు నా ప్రాణదుర్గము, ఎన్నడు భయపడను నేను ఎవరికి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు స్వరమెత్తాలి, ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు ఆయన వెలుగని, నా ప్రాణదుర్గమై నేను ఎవరికి ఎన్నడు. గొప్ప వెలుగైన వాడు ఉండగా ఎందుకు భయం నాకు? నేను భయపడనని సాతానుడు వినులాగా నీ స్వరమైన వాడు. ఆయన నా కొండ, నా కోట, నా ఆశ్రయం పడతాం. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడు స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను భయపడను. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. నీకు భయం లేదు. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైకి చూపించండి. ఈరోజు బలమైన అభిషేకం మీతో వచ్చేస్తుంది. చూడండి, బైబిల్ కిందకి దించి తెరవండి. ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. దేవుడు ఒక బలమైనటువంటి వాక్కు నీకు ఇచ్చి నీతో మాట్లాడాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. జీవం గల దేవుని సన్నిధానంలో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మనం అందరం చదువుదాం. ఆమోసు గ్రంథం తెరవండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం.
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. రెండు చేతులు పైకెత్తండి, తల పైకెత్తండి. నేను చెప్పినప్పుడు నాతో చెప్పండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. గట్టిగా చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ దినము దేవుడు ప్రత్యేకంగా ఈ అధ్యాయము, ఈ చరిత్ర ఒక ప్రత్యేకమైన చరిత్రది. అయితే కృపాకాలంలో తన సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్న శుభవార్త ఏంటంటే, పూర్వం ఉన్న రీతిలో నీ కుటుంబము మరలా దేవుడు తిరిగి కట్టుచున్నాడు. దానిని నీవు స్వతంత్రించుకొనుచున్నావు. ఆమేన్. ఎటువంటి ఆశీర్వాదం అంటే, అద్భుతం ఏంటంటే చూడండి, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. యవనస్తులారా, పెద్దవాళ్ళరా, చిన్నవాళ్ళరా, అయిపోయింది చరిత్ర అని అనుకుంటున్నావు కదా, అవ్వలేదు. తిరిగి మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాడు ఆయన. పోయినవన్నీ మళ్ళీ తిరిగి నీ ముందు పెడతాడు. ఆమేన్ చెప్పండి. అద్భుతమైన విషయం ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తుతాను. ఆమేన్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ దినము నోట్ చేసుకోండి. పడిపోయిన గుడారాన్ని లేవనెత్తుతాడు దేవుడు. ఈ దినాన్న గుడారం అంటే మనం అనుకోవచ్చు ఇల్లే అనుకుంటాం. ఇల్లే కాకుండా అనేక రకాల అర్థాలు వస్తాయి. అసలైన గుడారము మన శరీరమే, మన దేహము. ఆమేన్. మన దేహము దేవుని గుడారమై ఉన్నది. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. పడిపోయింది నీ గుడారం. ఏ రోగం వచ్చి పడిపోయిందో, పాప రోగంలో పడిపోయిందా, లేకపోతే ఆరోగ్యం అంతా కోల్పోయి నీ గుడారము హాస్పిటల్ పాలైపోయిందా, లేకపోతే ఇంటి దగ్గర బెడ్కే పరిమితం అయిపోయావా, నీ జీవితంలో ఏ స్థితిలో పడిపోయావో ఈ దినాన్ని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది. మరలా దానిని లేవనెత్తుతానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. నీకు మరలా నూతన యవన ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. మరలా నూతన బలము కలుగుతుంది. పడిపోయిన నీ గుడారము, తర్వాత నీ ఇల్లు, పడిపోయిన నీ వ్యాపారము, పడిపోయిన నీ పని, చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, అవకాశాలు మరలా దేవుడు లేవనెత్తుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, పడిపోయిన గుడారాన్ని లేవనెత్తి బాగు చేయాలనే గొప్ప మనసున్న దేవుడు యేసు దేవుడు. ఆమేన్. అయ్యో, నా భర్త ఇలాగ అయిపోయాడు, నా కొడుకు ఇలాగ అయిపోయాడు, నా కుమార్తెకి ఇలాంటి చెడు అలవాట్లు వచ్చినాయి, తాగుబోతుగా అయిపోయింది, తాగుబోతుగా మారిపోయాడు, లోకంలో కలిసిపోయింది. అయ్యో, నా బ్రతికిలాగా అయిపోయింది, నా భార్య ఇలాగ అయిపోయింది. ఏది ఎలాగైపోయినా బాగు చేసే పరమ వైద్యుడు మరలా నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మితే ఆమెనని 7 మార్లు చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టు. 1 2 3 4 5 6 7. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు లేవనెత్తినట్లుగా నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. పడిపోయావు కదా, అప్పులలో పడిపోయేమో, మరలా నీవే అప్పిచ్చు మనిషిగా దేవుడు నిలబెడతాడు.
ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కలుగుతూ ఉంది, మీకు దీవెన కలుగుతుంది. ఏడవకండి. మీ పరిస్థితులు ఎలా మారిపోయినాయి ఏడవకండి. అయ్యో నేను ఇలా పడిపోయానే అనుకోకండి. లేవనెత్తటానికి, కృప చూపటానికి కరుణామయుడు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. ఆయన రక్తము కార్చాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచి అందరినీ సమాధుల్లో నుండి లేవనెత్తుతా ఉన్నాడు. నేను సజీవుడినైనాను కనుక మీరు సజీవులుగా ఉంటారన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పడిపోయిన గుడారమును నేను లేవనెత్తి, ఫస్ట్ ఏంటి? గుడారాన్ని ముందు నీ బ్రతుకుని, నీ బిడ్డ బ్రతుకుని పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు ఏం కోల్పోయారో నేను సరదాగా చెప్పేది కాదు, ఇది పరిశుద్ధాత్ముడు నాకు ప్రార్థనలో ఈ ఉదయకాల సమయంలో మీ పట్టణం వచ్చిన తర్వాత ఆయన నాకు బయలుపరిచింది, మీకు చెప్తా ఉన్నాను. మీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది, మీ వ్యాపారము తిరిగి లేవనెత్తబడుతుంది, నీ వ్యవస్థ తిరిగి లేవనెత్తబడుతుంది, నీ సేవ తిరిగి లేవనెత్తబడుతుంది, నీ బలము మరలా బలపరచబడుతుంది, నీ జ్ఞానము మరలా నీకు వస్తుంది. కోల్పోయిన ఆస్తి, ఐశ్వర్య, ఆరోగ్య, దీవెన, పేరు, ప్రఖ్యాతులు మరలా సెకండ్ టర్మ్ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. అబాస్టర్ అయిపోయిందని ఏడుస్తున్నామేమో, మళ్ళీ దేవుడు ఇస్తాడు. అయ్యో గర్భం వచ్చినట్టు వచ్చేలా పోయింది, ఏడుస్తున్నావు కదా, మరలా నీ గుడారాన్ని మరలా లేవనెత్తి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు మీరు కని విని ఎరుగని ఒక ఆశీర్వాదాన్ని మొదటగా ఈ దినము ఇక్కడే మీరు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అంతే, గుడారము లేవనెత్తబడుతుంది. ఎవరు లేవనెత్తుతారండి మన గుడారాన్ని? మామూలుగా మన ఇల్లు పడిపోయినా, మన బిడ్డ చదువులో పాడైపోయినా, ప్రవర్తనలో పాడైపోయినా, లేకపోతే సమస్యల్లో పడిపోయినా అయ్యో పాపం అంటారు, పోతారంతే పాపాత్మలుగానే. ఎవరు నీ బిడ్డకి సహాయం చేయరు. నేనున్నాను, ఈ ధనం ఉంచుకో అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ ఇంట్లో ఉన్నాయో లేవో సరే ఇది ఉంచుకో, ముందు నువ్వు భోజనం చేయి, ముందు నీ ఇంట్లోకి ఏమైనా అన్ని తెచ్చుకుని తినండి, మీరు బ్రతకండి, ముందు నేనున్నాను సహాయం చేస్తాను అనేవాడు ఉన్నాడా? చెప్పాలి. కనీసం నీ కోసం సంతకం పెడతాననేవాడు ఉన్నాడా? ఏమో సంతకం పెట్టిన దాకా నన్ను కానీ తీసుకుపోతారేమో. అందరూ వట్టి వట్టి స్నేహితులే. నిజమైన స్నేహితుడు గట్టిగా చెప్పాలి బడాయి గారు. ఆ యేసయ్య నీకు చెప్పేది ఏంటంటే నీ గుడారమును మరలా లేవనెత్తుతున్నాను అన్నాడంతే. మరలా నీ సినిమా ఏంటో చూపిస్తావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. దేవుడు నీకు సొంత కారు ఇస్తాడు, దేవుడు నీకు మంచి ఇల్లు ఇస్తాడు, నీ ఇంటికి స్థిరమైన కలిమి దేవుడు ఇస్తాడు. నీ ఇల్లు, నీ గ్రామము, నీ స్వజనుల మధ్య రక్షణ గృహముగా, ఆశీర్వాదముగా నిలబడుతుంది. నిజమేనా? నా బ్రతుకులో ఇన్ని అవమానాలు పడ్డ నా బ్రతుకులో మళ్ళీ బ్రతుకుంటుందా? భర్తను కోల్పోయినని ఏడుస్తున్నావేమో, నా భార్య పోయింది, ఇంక నా బ్రతుకేంటి, నా గుడారం ఏంటి అనుకుంటున్నావేమో. మరలా తిరిగి లేవనెత్తుతాడైన, ఆ గాయాన్ని మరలా కడతాడైన. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎంత అందంగా పాడుతున్నారు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు, ఈలాంటి స్నేహితుడు. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడదాం. లేచి నిలబడి పాట అయిపోయి మళ్ళీ కూర్చుందాం. చప్పటి పడదాం, గట్టిగా చప్పటి పడదాం.
ఎక్కడి వరకు లేచి నిలబడదాం. దేవుడు గుడారమును లేవనెత్తుతానన్నాడు. గొప్పగా లేవనెత్తాడు. అంతస్తులు లేకుండా, అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. చప్పట్లు పైకి. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా నా కోసమో మహిమనంత వీడినాడు, ఏమి చిత్రమో. నీచుడనని చూడకుండా పడలే, మహిమనంత వీడినాడు, ఏమి చిత్రమో. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? శబ్దం వచ్చి చెప్పండి, పెట్టండి. షోగా కాక స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? ఏమి దాచుకోకుండా నా కోసమో ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగమో. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగమో. గట్టిగా చప్పటి కొట్టి, ఇంకా గట్టిగా చప్పటి కొట్టి. మంచి స్నేహితుడు యేసయ్య. అందరు కూర్చోండి. 3 అంకులు చదివేటప్పుడు కూర్చోండి. 1 2 3. ఎస్. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఆమేన్. లేచి నిలబడమంటే అయిపోయింది అనుకున్నారే? మీ కాళ్ళు నొప్పులు పడుతున్నాయని అనిపించింది నాకు. అందుకే ఒకసారి పైకి లెగిస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా మామూలు అయ్యి మళ్ళీ ఇంకొక అరగంట కూర్చోటానికి ఓపిక వస్తుంది. అది అర్థమైందా మీ అందరికీ? హల్లెలూయా చెప్పరే. అందుకే కుర్చీలకు డబ్బులు ఇవ్వండు అని అడిగింది. తర్వాత మాట్లాడుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాడు. ఆమేన్. ఎక్కడ బాగు చేయాలో, ఎక్కడ డ్యామేజ్ అయిందో నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ ఆక్వా కల్చర్లో ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఏ విషయంలో లాస్ అయిపోయావో, ఏ విషయంలో కేసులో ఇరుక్కుపోయావో, ఏ విషయంలో గాయపరచబడ్డావో, ఎవరి దగ్గర అవమానపరచబడ్డావో, ఆ ప్రతి గాయాన్ని యేసు కల్వరి శిలువలో కార్చిన గాయపడిన హస్తం ద్వారా కట్టి బాగు చేస్తున్నాడు. ఇక మీ గాయాలు కట్టబడతాయి. ఆయన కట్టాడంటే మళ్ళీ కనపడతాయి, మచ్చ కూడా ఉండదు. ఇది నా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే
మీ గుడారమును దేవుడు లేవనెత్తుతున్నాడు. తర్వాత పాడైన ప్రతి చోట బాగు చేస్తున్నాడు. చివరికి నా ఆశీర్వాదం ఏంటంటే పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుచున్నాడు. నీవు ఒకప్పుడు ఎట్లా చూసావో అలాంటి వ్యాపారాన్ని చూస్తావు. ఒకప్పుడు నీ భర్తని నీతిమంతుడు ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ భార్య యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీ బిడ్డ యథార్థత ఎలా చూసావో మళ్ళీ చూస్తావు. ఒకప్పుడు నీకున్న ఘనత ఎలాగుందో ఇప్పుడు పోయిందని ఏడుస్తున్నావు కదా, మరలా వెలుగులోకి రావటం చూస్తావు. ఒకప్పుడు నీ చేతికి వచ్చిన లాభము, ఆశీర్వాదము ఎంత వచ్చి పడిపోయేది, అప్పుడు ఇప్పుడు ఏమి లేకుండా పోయిందని ఏడుస్తున్నావు కదా. పూర్వపు రీతిగా మరలా కట్టబడతావు. అందరు తలలు వంచండి, అందరు తలలు వంచండి, నమస్కరించండి, మోకరించండి. ఒక్కసారి అందరూ మోకరిందాం. ఈరోజు మరలా తిరిగి కట్టబడతావు. ఏడవకు. ఏడుస్తున్నావా? నేను ఎంత మర్చిపోవాలనుకున్నా ఈ గాయం పోవట్లేదు. దేవా నాకు మరుపు దయచేయని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలా బ్రతికేదాన్ని, ఎలా బ్రతికేవాడిని, నేను 10 మందికి చెప్పే మనిషిని, 10 మందిలో ఘనముగా విలువగా ఉండే మనిషిని నేను. నా ఇంట్లో ఇలా జరిగిన అవమానముని తట్టుకోలేక బయటికి రాలేకపోతున్నాను. ఏడుస్తున్నావా? తెలియకుండా అప్పులు పాలైపోయాను, అందరినీ దేహి అని అడుగుతున్నాను అని ఏడుస్తున్నావా? ఈరోజు మరలా నువ్వు ఇచ్చే రీతిలో కట్టబడతావు. మరలా కట్టబడతావు. ఆయన ఉన్నాడు నీకు. అందరూ ఉన్న చోటని అలాగే లేచి నిలబడదాం. నీ గుడారమును ఆయన లేవనెత్తుతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు. ఒక బలమైన ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళబోతున్నారు. మీతో దేవుని ఆత్మ వస్తుంది. దైవజనుడు నా మనసు కూడా మీతోనే వస్తుంది. ఈరోజు నీ ఇంటిని బలముగా ఆత్మ ఆవరిస్తుంది. ఎలీషా అంటాడు గెహాజీని, ఎలీషా నీతో నా మనసు రాలేదా? దేవుని ఆత్మ రాలేదా? నీవు ఈరోజు కలిగిన సహవాసం వేరు. ఈ ప్రార్థనా శక్తి సహవాసమే వేరుది. ఇది దేవునితో సహవాసం కలిగింది. ఇది నీవు కంచు స్తంభముగా దీవించబడబోతున్నావు. అసలు ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా పడిపోయే ఆశీర్వాదం కాదది. 2 చేతులు పైకెత్తి నా ఇంటిని, నా బిడ్డని, నా కుటుంబాన్ని మరలా కడతానని మాట ఇచ్చేవా బాబు? పడిపోయిన గుడారము, పాపములో పడిపోయిన స్థితిని మరలా లేవనెత్తడానికి కరుణామయుడిగా వచ్చిన యేసు ఈరోజు మాతో మాట్లాడేవు బాబు. నువ్వు లేవనెత్తకపోతే మేము ఊబిలోనే నశించిపోతామయ్యా. అయితే ఈరోజు మా బాధను గమనించి మా అందరికి ఇచ్చిన మాట, గుడారమును తిరిగి లేవనెత్తుతాను. పాడైన ప్రతి చోట బాగు చేస్తాను. బాగుగా ఉన్న దాన్ని బాగుగానే ఉంచుతాను. బాగుగా లేని చోట, పగిలిపోయిన చోట దానిని బాగు చేస్తాను. గొప్ప సహాయకుడు యేసు నీకున్నాడు. అందరూ కూడా నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నమ్మదగిన వాడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధపడకు, ఏడవకు. నష్టపోయాను, అప్పులు పాలైపోయాను, ఉన్నదంతా కోల్పోయాను, ఇంకేమీ లేదు, ఆరోగ్యం కూడా సరిలేదని ఏడుస్తున్నావా? మరలా నీ ఆరోగ్యం కట్టబడుతుంది.
మరలా నీ వెన్నుముక్క బలపరచబడుతుంది, నీ ఎముకలు బలపరచబడతాయి, నీ శరీరం లోపల దాగి ఉన్న రోగము ఆరోగ్యముగా కట్టబడుతుంది. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. నీవు తప్పదారి లేదు బాబు. నమస్కరించండి. నా పాపాలు కడిగనడుగు. యేసు నామములో పాపములు కడిగివేయబడతాయి. యేసు నామములో నీతిమంతులుగా తీర్చబడతాము. నాకు అన్ని తెలుసు, కానీ నేను పడిపోయానని ఒప్పుకో. సిగ్గుపడద్దు, ఎవరికి చెప్పొద్దు. దేవునికి నువ్వు హృదయాన్ని తెరిచి అడిగి చెప్పుకో. ఒక క్షమాపణతో వెళ్తావు. పోయినా కూలిపోయినా స్థితి మరలా ఆయన లేవనెత్తుతున్నాడు. పర్వతాల మీద పెడతాడు. ఇప్పుడు ఈసారి తప్పక ఆశీర్వాదాన్ని చూస్తావు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు బాబు అని అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను దీవించు. నువ్వు లేవనెత్తితేనే నేను లేవనెత్తబడతాను బాబు. నా సమస్య నుండి ఎవరూ లేగలేరు నన్ను. ఈ అవమానంలో నుండి, ఈ రోగములో నుండి, ఈ ఆర్థిక సంక్షోభములో నుండి, ఈ భయంకరమైన పాపములో నుండి. పరిశుద్ధుడు నీ ఒక్కడవే పైనుండి దిగి వచ్చావు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనబడిన యేసు నామము నీది. ప్రార్థన చేయి. నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించు. నన్ను నా గుడారాన్ని లేవనెత్తుతానన్నావు. ఈసారి నీతి కలిగిన గుడారముగా లేవనెత్తండి. నీ శరీరము మళ్ళీ బలము పుంజుకుంటుంది. నీ శరీరము, నీ చర్మము యవన సౌందర్యముగా మారుతుంది. నీ వృద్ధాప్యము యవన బలముతో నింపబడుతుంది. పక్షి రాజు యవన వల్ల కొత్తదవుతుంది. యేసు యేసు అని పిలువు. యేసు యేసు అని పిలవండి. ఆపకుండా పిలవండి. యేసయ్యా 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 అని. యేసు యేసు అంటేనే రక్షణ రక్షణ రక్షణ. రక్షకుడు రక్షకుడు అనగానే ఆటోమేటిక్ ఆత్మ నీ మీదకి వెళ్ళిపోతుంది. నీ బలము కలిగిన మనిషిగా ఉంటావు. అందరూ ప్రార్థన చేయండి.